మహబూబానగర్ శిల్పారామం నిర్వహణ లీజ్ వ్యవహారాలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులతో కలిసి శిల్పారామాన్ని పరిశీలించిన శ్రీనివాస్ గౌడ్ ప్రజా ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సరికాదని మండిపడ్డారు. హైదరాబాద్ కు ధీటుగా చేనేత కార్మికులు, కులవృత్తిదారులు కోసం దీనిని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. నిర్వహణ సాధ్యం కాకపోతే టూరిజం శాఖకు లేదా మహిళా సంఘాలకు అప్పగించాలని సూచించారు. చెరువు కట్టలపై షాపుల నిర్మాణం, లీజు ప్రక్రియపై సంబంధిత అధికారులు తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కట్టిన మరి గట్లెట్లు ఇస్తలే అనుకున్నాం, కానీ నిన్న ఒక ఇంటర్వ్యూలో చూసిన తర్వాత కమిషనర్ గారు చెప్పింది ఇచ్చినాము అని అన్న తర్వాత మాకు చాలా బాధ అయింది. రీజన్ కూడా చాలా రీజన్ చెప్పి మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. దాదాపు 17 కోట్లు 16-17 కోట్లు పెట్టి హైదరాబాద్కు ధీటుగా ఇక్కడ శిల్పారామం ఉండాలి. అన్ని కులవృత్తి షాప్స్ అన్నీ కూడా ప్రతి కులవృత్తికి ఒకటి కులవృత్తులను ప్రోత్సహించాలి. తక్కువ ధరకి ఇక్కడ దొరికితే హైదరాబాద్ నుంచి కూడా వచ్చి చీరలు కొంటారు, గాజులు కొంటారు, ఉపయోగపడతాయని చెప్పి ఈ షాపింగ్ కాంప్లెక్స్ కట్టినాం. ఈ ఆర్చ్ ఎంత అత్యంత అద్భుతంగా హైదరాబాద్లో ఉన్న శిల్పారామం కన్నా అద్భుతంగా కట్టినాం. దీన్ని ఆడిటోరియం ఏదైనా కళా ప్రదర్శనలు కావచ్చు, చిన్న చిన్న ఫంక్షన్లు కూడా ఉపయోగపడేటట్లు పేద మధ్యతరగతి కుటుంబాలు, ఇంటి దగ్గర స్థలం లేనటువంటి వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే పైసలు లేవు ఎట్లా అని చెప్పి ఇరికిరికి ఉండకుండా ఇక్కడ కేవలం కరెంట్ బిల్లు, మెయింటెనెన్స్, క్లీనింగ్ ఛార్జెస్ తీసుకొని ఇవ్వాలని చెప్పి ఆడిటోరియం కట్టినాం. అసలు ఏమవుతుంది ఇక్కడ, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మెయింటెనెన్స్ ఏంది, అసలు సొమ్ము ఎవరిది? ప్రాపర్టీ టూరిజంది. టూరిజం ప్రాపర్టీని ఎట్లా లీజుకి ఇచ్చే అధికారం ఉంటే చెప్పండి. ఇప్పుడు కమిషనర్ గారిని అడిగినాను, మీ ప్రాపర్టీ కాదుగా ఎట్లా ఇచ్చినామని. లేదు సార్ మొన్న ఇచ్చిండ్రు టూరిజం వాళ్ళని చెప్పిండ్రు. ఎప్పుడు 6 తారీఖు నాడు ఇచ్చిరంట, 6 తారీఖు నాడు హ్యాండ్ ఓవర్ చేసిరంట. మరి 6 తారీఖు నాడు హ్యాండ్ ఓవర్ చేస్తే మరి సంవత్సరంన్నర కింద, దాదాపు సంవత్సరం కింద